మోసం చేసిన వాళ్ళు ఏమి బాగుపడతారు అనుకుంటారు. కానీ దాదాపుగా బాగుపడిన వాళ్ళందరూ మోసం చేసిన వాళ్ళే. నువ్వు నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కుమిలిపోకు. గుడ్డిగా నమ్మడం నీ తప్పే అని సరిపెట్టుకో. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, దేవుడు అనేవాడు ఒకడున్నాడు. వాళ్ళ లెక్క సరిచేయకుండా ఊరుకోడు. బంగారం కొత్తదే బాగుంటుంది, బియ్యం పాతవి అవుతున్న కొద్దీ బాగుంటాయి. కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు, బియ్యంతో వండిన అన్నమే. అలాగే కొత్త పరిచయాలు బాగుంటాయి, కానీ పాత బంధాలే బలంగా ఉంటాయి. కష్టం తీర్చేవి కొత్త పరిచయాలు కావు, పాతికేళ్ల స్నేహాలు, పాతుకుపోయిన బంధాలే. అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు, అపురూపమైన అనుబంధాలను వదులుకోకు. లోకులు కాకులు వయసు చూడరు, వరస చూడరు, మనిషిని చూడరు. మనసును చూడరు, మానవత్వాన్ని చూడరు, వ్యక్తిత్వాన్ని చూడరు. కంటికి కనిపించింది, వినిపించింది నమ్ముతారు, మాట అనేస్తారు. ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. చెప్పుడు మాటలు జీవితాలని తలకిందులు చేస్తాయి. జాగ్రత్త మిత్రమా, జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజులను, తినడానికి టైం దొరకని రోజులను, హాయిగా నిద్రపోయే రాత్రులను, నిద్రలేని రాత్రులను, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపుని, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బంధించే బంధువులను, వంగి వంగి దండాలు పెట్టించుకునే అధికారాన్ని, ఎవరి కంటికి కనిపించని దీన వ్యవస్థని, ఇలా జీవితం అన్నింటినీ పరిచయం చేస్తుంది. మీకు నచ్చినా నచ్చకపోయినా వీటన్నిటినీ జీవితంలో నువ్వు అనుభవించాల్సిందే. ఏమి తెలియని వాడే నాకు అన్నీ తెలుసు అని మాట వినకుండా విర్రవీగుతాడు. అన్నీ తెలిసిన వాడు ఇంకా ఏదో తెలుసుకోవాలని వింటూ మర్యాదగా ఉంటాడు. చెరువు ఎండిపోయినప్పుడు చేపలే చీమలకు ఆహారం, చెరువు నిండుగా ఉన్నప్పుడు చీమలే చేపలకు ఆహారం. కొన్ని లక్షల అగ్గిపుల్లలు తయారు చేయడానికి ఒక్క చెట్టు చాలు. కొన్ని లక్షల చెట్లను కాల్చి బూడిద చేయడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. కాబట్టి పరిస్థితులు ఎలాగైనా మారొచ్చు. అందుకే ఎవరిని తక్కువగా చూడకండి. ఎవరి మనసును గాయపరచకండి. మనిషి తాను ఉండే ఇంటిని మారుస్తాడు, నడుపుతున్న బండిని మారుస్తాడు, మాట్లాడుతున్న ఫోనుని మారుస్తాడు, చివరికి స్నేహితులను కూడా మారుస్తాడు. అయినా దుఃఖంలోనే ఉంటున్నాడు, ఎందుకంటే తనను తాను మార్చుకోలేడు కాబట్టి. మనం ఏదైనా మౌనంగా భరించినంత కాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్ని మర్చిపోయి మనకు ఎక్కడ లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. నీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు విలువ ఇస్తారు. లేని వినయాన్ని, ప్రేమను నటిస్తారు. ఒక్కసారి నీతో అవసరం తీరిపోయాక వాళ్ళ నిజ స్వరూపాలు బయట పెడతారు. అందుకే జీవితంలో ఎవరి మీద అంత నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా మారతారో తెలియదు, ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు. మన సంస్కారం చెబుతుంది మన కుటుంబం ఎలాంటిదో, మనం మాట్లాడే మాటలు చెబుతాయి మన స్వభావం ఏమిటో. మనం చేసే వాదన చెబుతుంది మనకు ఎంత జ్ఞానం ఉందో, మనం చూసే చూపు చెబుతుంది మన ఉద్దేశం ఏమిటో, మన వినయం చెబుతుంది మనం నేర్చుకున్న విద్య ఎలాంటిదో.
మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలను ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే అసలైన జీవితం. మానలేని గాయాలు ఎన్ని ఉన్నా ఒంటికి మాత్రమే. మరవాలని ఉన్నా మరవలేనివి గతమొక్కటే. జరిగింది గతం అంటావు, జరుగుతుంది నాటకం, మిగిలేది కన్నీరు అంటావు, కరిగేది కాలం అంటావు, కష్టం వస్తే కృంగిపోతావు, చావు వస్తే భయపడిపోతావు. ఎక్కడ నీ జీవితం? ఏది నీ జీవితం? అంతా నీలోనే ఉంది మిత్రమా. ఏది అంతం, ఏది మృత్యువు? నీ జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. తట్టుకొని నిలబడు చాలు. మళ్ళీ నీ జీవితంలో ఇంద్రధనుసు వెల్లివిరియక మానదు. భక్తి అంటే పాపాలు చేస్తూ అవి పోగొట్టుకోవడానికి దేవుడి చుట్టూ తిరగడం కాదు. దేవుడు చూస్తున్నాడు అనే భయంతో పాపాలు చేయకుండా ఉండటం. మంచి మనసున్న అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసా? 1. వీళ్ళు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడరు. 2. వీళ్ళ జీవితంలో ఎప్పటికైనా ఒక్కరే స్పెషల్ పర్సన్ గా ఉంటారు. 3. వీళ్ళు ప్రేమ, కుటుంబం రెండింటి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. 4. వీళ్ళకి కోపం తక్కువ, జాలి ఎక్కువ. 5. వీళ్ళు ఏ విషయమైనా మనసుతో ఆలోచిస్తారు. అందుకే ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. మీ లైఫ్ లో కూడా ఇలాంటి అమ్మాయి ఒకటి ఉంటే అస్సలు వదిలి పెట్టకండి. జీవితంలో మనిషి 2 చోట్లకు పోకూడదు. అవి 1. ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కి పోకూడదు. 2. పరిస్థితి బాగోలేక జైలుకి పోకూడదు. ఆ 2 చోట్లకు వెళ్లి వచ్చాక ఇంకా ఎక్కడికి వెళ్ళినా వేస్ట్. ఆ 2 జీవితాన్ని నేర్పిస్తాయి. ఎందుకంటే హాస్పిటల్కి వెళితే చావుని చూపిస్తుంది, జైలుకు వెళితే జీవితాన్ని చూపిస్తుంది. కొన్నింటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది, కొన్నిటి విలువ దొరకనప్పుడు తెలుస్తుంది, మరికొన్నింటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. వాళ్లకు నీ విలువ కూడా అంతే. కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. నిన్ను దూరం చేసుకున్నందుకు వాళ్ళలో వాళ్ళే కుమిలిపోయే రోజు వస్తుంది. వాళ్ళు నిన్ను వదిలి వెళ్ళినందుకు వాళ్ళ మీద వాళ్ళకే అసహ్యం వేస్తుంది. ఆనందాన్ని కోరుకుంటూ ఆనందాన్ని కోల్పోయామని వాళ్ళు ఏడ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది. నీ గమ్యం చేరే దారిలో ఈర్షపడే, ఎత్తి చూపే వేళ్లుంటాయి. వ్యంగ్యంగా మాట్లాడే నోళ్లు ఉంటాయి. బెదిరావో నీ గమ్యం చేరలేవు. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడు స్థిరం కాదు. నువ్వు ఇప్పుడు పడిన కష్టం ఎప్పుడు వృధా కాదు. ఆడవారిని చులకనగా చూసే ప్రతి మగవాడు గుర్తుపెట్టుకోవలసిన విషయాలు. నువ్వు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు నిన్ను పట్టుకోవడానికి ఒక ఆడది ఉంది. ఆవిడ మీ అమ్మ. నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు నీతో ఆడుకుంటూ నిన్ను చూసుకోవడానికి ఒక ఆడది ఉంది. ఆవిడ మీ అక్క. నువ్వు బడికి వెళ్ళినప్పుడు నీకు జ్ఞానాన్ని ఇవ్వడానికి ఒక ఆడది ఉంది. ఆమె నీ టీచర్. నీకు ప్రేమ, తోడు కావాల్సిన వయసులో ఒక ఆడది ఉంది. ఆవిడ నీ భార్య. నువ్వు మొండిగా తయారవుతున్నప్పుడు నిన్ను మార్చడానికి కూడా ఒక ఆడది ఉంది. అది నీ కూతురు. చివరగా నువ్వు చనిపోయినప్పుడు తన ఒడిలోకి తీసుకోవడానికి కూడా ఒక ఆడది ఉంది. ఆవిడే భూమాత. కాబట్టి నువ్వు మగవాడివి అయితే ప్రతి స్త్రీని గౌరవించు. నువ్వు ఆడదానివి అయితే స్త్రీగా ఉన్నందుకు గర్వించు. ఆడవాళ్లను గౌరవించకపోయినా పర్వాలేదు, నువ్వు పుట్టింది ఒక ఆడదానికే అని గుర్తు పెట్టుకొని మసులుకుంటే చాలు. గుళ్ళో పెట్టి పూజించనక్కర్లేదు.
మీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే చాలు. బాధ, కోపం రెండు మంచివే. ఎందుకంటే అవి మనకు వస్తే మన వాళ్ళెవరు, మనతో ఉండేది ఎవరు అని తెలుస్తుంది. అవే ఎదుటి వారికి వస్తే వారి మనసులో మన స్థానమేంటో తెలుస్తుంది. మీకు హాని తలపెట్టిన వారి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే కుళ్ళిన పండ్లు వాటంతటవే రాలిపోతాయి. ఇంటితో పోలిస్తే తలుపు చాలా చిన్నది. తలుపుతో పోలిస్తే తాళం చాలా చిన్నది. తాళంతో పోలిస్తే తాళపు చెవి చాలా చాలా చిన్నది. కానీ చిన్న తాళం చెవితో ఇల్లంతా భద్రంగా ఉంటుంది అనేది మన నమ్మకం. ఆ తాళపు చెవే మన ప్రార్థన. ఎటువంటి పెద్ద సమస్యనైనా పరిష్కరించేది ఒక చిన్న ప్రార్థన మాత్రమే. కష్టం కన్నీళ్లనే కాదు, కొన్ని నిజాలను బయటికి రప్పిస్తుంది. దాపరికాల ముసుగును తొలగిస్తుంది. వాస్తవాలు వెలుగు చూసేలా చేస్తుంది. కష్టం కూడా ఒక మంచి నేస్తమే. నీలోని ధైర్యం, నీ సామర్థ్యం నీకు తెలిసేలా చేస్తుంది. నీ భవిష్యత్తుకు మార్గాన్ని వెతికేలా చేస్తుంది. అందుకే కష్టాన్ని కూడా ఆనందంగా నీ జీవితంలోకి ఆహ్వానించు. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత ఏంటో అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవారు, మనం ఓడిపోయినప్పుడు మన భుజం తట్టేవారు, నా అనే నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా, ఎంత పోగొట్టుకున్నా ఎలాంటి తేడా ఉండదు. మన కోసం మన వాళ్ళు ఉన్నారు, మన కోసం ఏడుస్తారు. మన కోసం ఏదైనా చేస్తారు అనుకుంటే పొరపాటు. ఇప్పుడు బంధువులు ఉన్నారు అని చెప్పుకోగలం, కానీ మనకేదో చేస్తారు అని చెప్పుకోలేకపోతున్నాం. రెండు విషయాలు నువ్వు ఎవరో తెలుపుతాయి. ఒకటి, నీ దగ్గర ఏం